దేవునికి మహిమ కలుగునుగాక. సోదరి సోదరీమణులారా, కాసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, ఆశీర్వదించబడడానికి దేవుడిచ్చిన ఈ చక్కని సమయాన్ని బట్టి ముందుగా ఆయన్ను స్తుతిస్తూ ఉన్నాను. ఎంతో ఆసక్తితో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరకు యేసువారి పరిశుద్ధ నామాన నా వందనాలు చెప్తా ఉన్నాను. ప్రియమిత్రులారా, క్రైస్తవ్యము ఎన్నో విలువలతో కూడుకున్నది. క్రైస్తవ్యములో ప్రేమించటం, క్షమించటం, సమాధానం కలిగి ఉండటం, సహాయము చేయటం, ఇలాంటి చక్కని సద్గుణాలతో క్రైస్తవ్యము ఉన్నది. క్రైస్తవ్యములో ఎక్కువగా బోధించబడే విషయాలు ఇవే. మనం నమ్ముకుంటున్న దేవుడైన యేసుక్రీస్తు ప్రేమామయుడు, క్షమించువాడు, సమాధానకర్త, ఆయన సహాయము చేయువాడు, సకల సద్గుణాల సంపన్నుడు. ఈ సద్గుణాలన్నీ కూడా మానవులను మంచి మార్గములో తీసుకువెళ్ళడానికే దేవుడు వినియోగిస్తాడు. కొన్ని వచనాలను మనం చూద్దాం మిత్రులారా. 130వ కీర్తన 4వ వచనము, అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. దేవుడు క్షమించువాడే. నిజంగా ఆయనే మానవుడిగా భూమి మీదకి వచ్చి మనందరి పాపశిక్షను ఆయన భరించాడు. మనలందరినీ క్షమించడానికి ఆయన సిలువలో బలియాగమయ్యాడు. ఈ సంగతి మనందరికీ తెలుసు. అయితే ఈ క్షమాపణ ఎందుకొరకు అని మనం ఆలోచన చేస్తే, జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు, మనము పాపమును విడిచిపెట్టి పరివర్తన పొంది పవిత్రముగా బ్రతకడానికే దేవుడు క్షమిస్తున్నాడు. అంతేగాని దేవుడు క్షమిస్తున్నాడు కదా అని చెప్పి మనం పాపం చేసేయవచ్చు అనే భావం అయితే కాదు. దేవునికి గల సద్గుణాలు సద్వినియోగపరచబడతాయి తప్ప పాపమును ప్రేరేపించవు. ఇంకా 2వ పేతురు 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ధ్యానిస్తే, మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. ఆయన దీర్ఘశాంతం ఎందుకంటే రక్షించటం కొరకు. తప్పు చేసిన వెంటనే శిక్షించకుండా కొంచెము కాలము దేవుడు సమయాన్ని ఇస్తున్నాడు, వీళ్ళు మారతారేమోనని. అలా ఎందుకు దీర్ఘశాంతాన్ని కలిగి ఉంటున్నాడంటే, మనము దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని తెలుసుకొని ఆయన ప్రేమను గుర్తించి, ప్రభువా నేను పాపాన్ని విడిచిపెట్టాలనే కదా, నేను మారు మనస్సు పొందాలనే కదా నువ్వు నా పట్ల దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నావు. తప్పకుండా ప్రభువా నేను మారుతున్నాను, నేను పరివర్తన పొందుతున్నాను, నాకు సహాయం చేయని మన జీవితాన్ని భక్తి మార్గములో నడిపించుకోవడానికే, మనం భక్తిగా నడవడానికే దేవుడు మన పట్ల దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నాడు. దేవునికి గల ప్రేమ, దయ, కరుణ, కృప, క్షమించటం, ఇవన్నీ కూడా మానవుల యొక్క జీవితాలు బాగుపడాలని, వారు మారాలని, అంతే తప్ప దేవునికి గల సద్గుణాలను మానవుడు దుర్వినియోగపరుచుకొని ఇంకా పాపిగా బ్రతుకుతాడని కానే కాదు. అయితే కొందరు వ్యక్తులు దేవునికి గల ఈ సద్గుణాలను వాళ్ళు దుర్వినియోగపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. యోదావు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము, యోదావు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయనాథుడైన ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. గమనించారా? వీళ్ళు దేవుడు మన పట్ల కృప కలిగి ఉంటాడన్న సంగతి వీళ్ళకి తెలుసు,
దేవుడు మన పట్ల కృప చూపిస్తున్నాడు కదా అని ఆ కృపను వీళ్ళు కామాతురత్వమునకు దుర్వినియోగపరుచుకుంటున్నారు. నేటి క్రైస్తవ్యంలో పాపము అనేటువంటిది జరగడానికి చాలా కారణాల్లో ఒక కారణం ఏమిటంటే, పర్లేదు దేవుడు క్షమిస్తాడు, ఆయన ప్రేమమయుడు, మనం తప్పు చేసినా క్షమించేస్తూ ఉంటాడు అనే ఒక అభిప్రాయముతో క్రైస్తవులు పాపములో కొనసాగుతూ ఉండడం నేను అక్కడక్కడ గమనించాను. మిత్రులారా, దేవుడు క్షమించేది, ప్రేమించేది మనం పాపములో కొనసాగడానికి కాదు, మనం పాపాన్ని విడిచిపెట్టడానికి. ఆయన దీర్ఘశాంతం ఎందుకంటే మన పాపంలో ఎక్కువ కాలం అలా కొనసాగాలని కాదు. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి మనం మారాలనే. సద్గుణాలు సద్వినియోగపరచబడాలి అంతే తప్ప మానవుడు దేవునికి గల సద్గుణాలను దుర్వినియోగపరుచుకుంటున్నాడు. అలాంటి వారు తప్పకుండా శిక్షలోనికి వెళ్ళిపోతారు. తప్పకుండా శిక్ష చెప్పాలంటే వారు ఉగ్రతను వాళ్ళే సమకూర్చుకుంటున్నారు. ఒక్కసారి చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు మనం ఒక్కసారి చూస్తే, దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక, ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు నందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. దేవుని దీర్ఘశాంతము ఎందుకంటే నువ్వు మారు మనస్సు పొందాలని. కానీ మనం దాన్ని పట్టించుకోకుండా ఇంకా పాపములో కొనసాగుతున్న మన హృదయాన్ని మనం కఠినపరుచుకుంటున్నాం. ఏంటంటే దేవుడు నా పట్ల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు కదా, పర్వాలేదు. దేవుడు క్షమిస్తున్నాడు కదా, పర్వాలేదు. దేవుడు ప్రేమిస్తున్నాడు కదా, పర్లేదు. మనం పాపం చేసినా పర్లేదు, దాన్ని క్షమించేస్తాడు అనేటువంటి ఒక చెడు ఉద్దేశంతో దేవునికి గల సద్గుణాలను చాలామంది దుర్వినియోగపరుచుకుంటున్నారు. అలాంటి వారిని దేవుడు ఏమీ ఉపేక్షించడు. ఆయన ఉగ్రత వాళ్ళ మీద ఉంటుంది. ప్రియమిత్రులారా, సద్గుణాలు సద్వినియోగపరచబడాలి తప్ప దుర్వినియోగపరచబడకూడదు. ఈరోజు ఈ విషయాన్ని మీతో నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. కొన్ని వచనాలను మీకు చూపిస్తాను. మిత్రులారా, చూద్దాము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 19-20 వచనాలు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 19-20. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. ఈ సంఘానికి గల సద్గుణాలివి. ఈ సంఘము ప్రేమలో అభివృద్ధి చెందింది. ఈ సంఘము విశ్వాసములో అభివృద్ధి చెందింది. సహనము, పరిచర్య, చక్కని సద్గుణాలు ఈ సంఘానికి ఉన్నాయి. అలా అంటూ కింద అంటున్నాడు, ఆయనను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏంటా తప్పు? నీ ప్రేమ గొప్పది, నీ విశ్వాసము గొప్పది, సహనము గొప్పది, పరిచర్య గొప్పదే. కానీ నీ మీద ఒక తప్పు. అదేమిటి అంటే, తాను ప్రవక్తినను చెప్పుకొనుచున్న యెజబెలు అనే స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జరత్వము చేయుటకు, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది మీ దాసులకు బోధించుచున్నది. ఇంత ప్రేమ కలిగినటువంటి ఈ సంఘము చెడు బోధలను బోధించే వారిని ఉండనిస్తుంది సంఘములో. దేవుడు దాన్ని తప్పు అంటున్నాడు. నీ ప్రేమ మంచిదే, నువ్వు ప్రేమ కలిగిన దానివే సంఘమా, ప్రేమ కలిగి ఉండుట మంచిదే. అయితే నీ ప్రేమ దుర్వినియోగపరచబడుతుందేమో చూడు. చెడ్డ బోధకులను నువ్వు ఉండనిస్తున్నావు. కొన్ని సంఘాలు అయితే చెడ్డ బోధకులను ఆహ్వానిస్తూ ఉంటాయి. చక్కని సంఘాలను నేను చూస్తూ ఉంటాను. ఆ సంఘాల్లో వాక్యం చెప్పడానికి వారు ఎవరిని ఆహ్వానిస్తారు అంటే, చెడు బోధలను చేసే వాళ్ళని ఆహ్వానిస్తూ ఉంటారు.
అక్కడ ఆ చెడు బోధలు అక్కడే ఉన్నాయి. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది మీ దాసులకు బోధించుచున్నది. విగ్రహాలు కల్పించింది తినేయచ్చు, జారత్వం చేసినా పర్వాలేదు, దేవుడు క్షమించేస్తాడు. అంటే చెడు ప్రవర్తన వైపుగా తీసుకువెళ్ళే బోధ. నువ్వు దేవుని పని చేస్తే, నువ్వు చెడ్డగా బ్రతికినా పర్వాలేదు, దేవుడు క్షమించేస్తాడు. నేటి సంఘములో ఉన్న ఒక బోధ, విగ్రహాలు కల్పించింది తినేయచ్చు. ఇలాంటి వారిని సంఘములో ఉండనివ్వద్దు అంటున్నాడు. మనం ఏకంగా ఆహ్వానిస్తున్నాం. కొద్దిమందికి నేను అడుగుతాను, ఏమంటే మీరు వారిని ఎందుకు పిలుస్తున్నారు, ఎందుకు ఆహ్వానిస్తున్నారంటే, బ్రదర్ మనం ప్రేమ కలిగి ఉండాలి కదా అని సమాధానం చెప్తారు వాళ్ళు. ప్రేమ కలిగి ఉండాలన్నది కరెక్టే, మంచిదే. అయితే ఆ ప్రేమ చెడు బోధలను ప్రోత్సహించేదిగా ఉండకూడదు. జాగ్రత్త సంఘమా, ప్రేమను విడిచిపెట్టకు. అయితే ఆ ప్రేమ సద్వినియోగపరచబడుతుందా లేదో చూడు. అందరితో సమాధానము కలిగి ఉండాలి. అయితే ఆ సమాధానము చెడు బోధకులను మన సంఘానికి ఆహ్వానించేదిగా ఉండకూడదు. ఒకసారి చూడండి చక్కని మాటను 2వ యోహాను 1వ అధ్యాయము 10వ వచనము. 2వ యోహాను 1:10 ఎవడైనాను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పవద్దు. శుభమని వానితో చెప్పేవాడు వాని దుష్టి క్రియలలో పాలేవాడగును. ప్రేమ అనే పేరుతో చెడ్డ బోధకులను ఇంట్లోకి రానివ్వకండి. ఎందుకంటే ప్రేమ సద్వినియోగపరచబడాలి తప్ప దుర్వినియోగపరచకూడదు. క్షమాపణ సద్వినియోగపరచబడాలి, ప్రేమ సద్వినియోగపరచబడాలి, సమాధానము సద్వినియోగపరచబడాలి, సహాయము సద్వినియోగపరచబడాలి. అవును, నువ్వు ఎవరికైనా సహాయం చేస్తున్నావంటే ఆ సహాయము ద్వారా వాళ్ళు సోమరులుగా మారకూడదు. నువ్వు సహాయం చేస్తున్నావు కదా అని చెప్పేసి అతడే పని చేయకుండా ఖాళీగా కూర్చుని ఉండకూడదు. అలాంటి వారికి నువ్వు సహాయం చేస్తావంటే వారిని సోమరులుగా నువ్వే మారుస్తున్నావు. వృద్ధులకు సహాయం చెయ్యి, పేదవాళ్లకు సహాయం చెయ్యి, వికలాంగులకు సహాయం చెయ్యి. సహాయం చెయ్యవద్దు నేను చెప్పటం లేదు, కానీ ఆ సహాయము ఎదుటి వ్యక్తిని సోమరివాడిగా మార్చకుండా జాగ్రత్త. వాడు సోమరివాడిగా మారకూడదు, ఎందుకంటే సోమరితనము పాపము. మన సహాయము ఎదుటి వ్యక్తికి మేలు కలిగించాలి తప్ప మన సహాయము ఎదుటి వ్యక్తిని సోమరివాడిగా మార్చకూడదు. మన ప్రేమ, మన సమాధానము చెడ్డ బోధకులను సంఘానికి ఆహ్వానించేవారిగా ఉండకూడదు. చెడ్డ బోధకులను సంఘాలలో ఉండనిచ్చేవారిగా ఉండకూడదు. అలా ఉండకూడదు. ప్రియమిత్రులారా, సద్గుణాలు అందరము కలిగి ఉండాలి. మనందరము కూడా ప్రేమ కలిగిన వాళ్ళమై ఉండాలి, సమాధానము కలిగిన వాళ్ళమై ఉండాలి, దయగలిగిన వారమై ఉండాలి, సహకారులముగా ఉండాలి. ఈ అన్ని సద్గుణాలు మనము కలిగి ఉండాలి. అయితే ఇవన్నీ కూడా చెడ్డ పనులకు సహకారులుగా ఉండకూడదు. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో అంటే సంఘములో. వీళ్ళు బాప్తిసం తీసుకున్నారు, సంఘములో చేర్చబడ్డారు. ఏది తప్పో ఏది ఒప్పో ఎరిగిన వాడితడు. ఇంత ఎరిగినవాడు కూడా ఒక హేయమైన పాపములో పడ్డాడు వీడు. అదేమిటి అంటే తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. ఎంత హేయమైన పాపం ఇది! వరస వాయాలేనటువంటి భయంకరమైన పాపం ఇది. అప్పుడు పౌలు గారు ఏమంటున్నారో తెలుసా? పర్లేదు, అతన్ని క్షమించేయండి, ఆయనతో సమాధానపడండి, ఆయన్ని ప్రేమించండి, సంఘములో ఉండనివ్వండి. అలా చెప్పటం లేదు ఆయన, అలా చెప్పటం లేదు.
ఏమంటున్నాడంటే, ఇటు కార్యము చేసిన వానిని మీలో నుండి వెలివేయండి. సంఘం అనగా ఆహ్వానించేది మాత్రమే కాదు, సంఘం అనగా వెలివేసేది కూడా. దేవుడు సద్గుణాలలో పరిశుద్ధత దాగి ఉంటుంది. పరిశుద్ధతలో ఆయన కాంప్రమైజ్ కాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ప్రేమ కలిగిన వాడు ఏం చేశాడు? ఆయన పాపాత్ములందరికీ పరలోకం ఇచ్చేస్తున్నాడా? పాపాత్ములను పరిశుద్ధులుగా మార్చి పరలోకం ఇస్తున్నాడా? ఆయన ప్రేమ పరిశుద్ధతలో రాజీ పడేటట్టు ప్రేమ కాదది. పరిశుద్ధతలో ఖచ్చితత్వము కలిగి ఉంటూ ప్రేమించేది. ప్రేమలో పరిశుద్ధత ఉంటుంది, క్షమించడములో పరిశుద్ధత ఉంటుంది, దయ చూపించడములో పరిశుద్ధత ఉంటుంది, సమాధానములో పరిశుద్ధత ఉంటుంది. దేవుడు సమాధానము కలిగి ఉన్నాడంటే చెడ్డవారితో, వాళ్ళు చేసే చెడ్డ పనులతో నువ్వు వాళ్ళతో సమాధానంగా ఉండమనా? కాదు. సమాధానం అంటే మంచివారితో సమాధానం కలిగి ఉండు, అంతే తప్ప మన సమాధానం అనే గుణము సంఘము యొక్క పరిశుద్ధతను పాడు చేసేదిగా ఉండకూడదు. మనం ప్రేమించే గుణము సంఘము యొక్క పరిశుద్ధతను పాడు చేసేదిగా ఉండకూడదు. అందుకే అంటున్నాడు ఇక్కడ, ఇతన్ని క్షమించండి, ప్రేమించండి అని చెప్పటం లేదు, అంతా తెలిసి చేస్తున్నాడు అతడు, కనుక ఇతన్ని వెలివేసేయండి. కిందకి 11వ వచనం చూడండి. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనాను జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకున్నవాడు కానీ అయ్యున్న ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపనకూడదు. ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేసేయండి. పరిశుద్ధతలో ఖచ్చితత్వం ఉండాలి, ప్రేమించాలి. ఆ ప్రేమ పరిశుద్ధతలో రాజీ పడకూడదు. ఒక చక్కని రిఫరెన్స్ని మీకు చూపించడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. 1 పేతురు 1వ అధ్యాయం 22వ వచనము. 1 పేతురు 1వ అధ్యాయం 22వ వచనము. మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారేయుండి ఒకనికొకడు హృదయపూర్వకముగా మిక్కుటముగా ప్రేమించుడి. ప్రేమించమంటున్నాడు పైన, పవిత్రపరచుకొని. ప్రేమలో పవిత్రత దాగి ఉంది, ప్రేమలో పవిత్రత దాగి ఉంది. పరిశుద్ధతలో రాజీ పడదు ప్రేమ అనేటువంటిది. మిత్రులారా, మనందరం ప్రేమ కలిగి ఉండాలి, మనందరము సమాధానము కలిగి ఉండాలి, మనందరం కూడా క్షమించే గుణం కలిగి ఉండాలి. అయితే ఇవి పాప ప్రేరేపితాలుగా ఉండకూడదు. ఎవరైనా తప్పు చేస్తున్నప్పుడు మనం వాళ్ళని క్షమించాలి కూడా. అయితే మనం క్షమించే వాళ్ళమని తెలిసి అతడు కావాలని బుద్ధిపూర్వకముగా తప్పు చేస్తూ ఉంటాడు. అంటే మనకు గల సద్గుణాన్ని అతడు తప్పు చేయడానికి అనుకూలంగా అతడు ఉపయోగించుకుంటూ ఉంటాడు. అలాంటి వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. ఇది మోసకరమైన లోకం, ఇది వ్యాపార సంబంధమైన లోకం. ఇది మనకున్న సద్గుణాలను కూడా వాళ్ళ చేసే పాపాలకు అనుకూలంగా మార్చేసుకోగలరు వాళ్ళు. అలాంటప్పుడు మనం జాగ్రత్త కలిగి ఉండాలి, క్షమించాలి. క్షమించడం ద్వారా అతడు పరివర్తన పొందుతున్నాడా, లేకపోతే మనం క్షమించే గుణాన్ని ఆసరాగా చేసుకొని ఇంకా పాపములో కొనసాగుతున్నాడా? మన క్షమాపణ అనే గుణము అతడు ఇంకా పాపం చేయడానికి సహకరిస్తుందా? ఒకసారి ఆలోచించండి మిత్రులారా, ఆలోచించండి. మీలో జారత్వం ఉన్నదని ఒక వదంతి కలదు, అలాంటి వాడిని మీలో నుంచి వెలివేసేయండి. సంఘం యొక్క పరిశుద్ధత పాడైపోతుంది కనుక అక్కడ ప్రేమ క్షమాపణ అనకండి, అక్కడ సమాధానం అనకండి. అక్కడ వాడు ఎరిగి చేస్తున్నాడు, అంతా తెలిసి చేస్తున్నాడు, బుద్ధిపూర్వకముగా సంఘము యొక్క పరిశుద్ధతను పాడు చేస్తున్నాడు. అతను క్షమించగా నువ్వు సంఘంలో పెట్టుకున్నావా? సంఘములో ప్రతి వ్యక్తి పట్ల అతడు చెడు కోణంతోనే చూస్తాడు, సంఘాన్ని గలిబిలి చేసేస్తాడు.
చెడు బోధలు బోధించేవాడిని మీ ఇంటికి రానిస్తున్నావా నువ్వు? అలా రానివ్వమని వాక్యం చెప్తుందా? అతనికి శుభమని చెప్పవద్దు, నీ ఇంటికి చేర్చుకునవద్దు. అక్కడ ప్రేమ, సమాధానము, క్షమాపణ అనకక్కడ. ఎందుకంటే సద్గుణాలు దుర్వినియోగపరచడానికి వాడబడకూడదు, దుర్వినియోగం అవ్వకూడదు. సద్గుణాలు సద్వినియోగం అవ్వాలి. కృపను కామాతురత్వమునకు అనుకూలముగా మార్చుకునే లోకం ఇది. జాగ్రత్త, జాగ్రత్త. ప్రియదేవుని సంగమా, సద్గుణాలు కలిగి ఉన్నటువంటి మనము అవి సద్వినియోగపరచబడుతున్నాయో లేవో అని కూడా ఆలోచించాలి. ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మిత్రులారా, ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెనని. ఈ మాటని మీరు గమనించారా? మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ లవ్ విత్ ఇంటెలిజెన్స్. ప్రేమలో తెలివి ఉండాలి. తెలివి లేకుండా నువ్వు ప్రేమించావా? నీ ప్రేమను చెడ్డ పనులకు వాడుకునేవాడు చాలామంది ఉన్నారు. ఈ ప్రేమలో తెలివి లేకపోతే పాపాలన్నీ ప్రేమతోనే జరుగుతూ ఉంటాయి. జాగ్రత్త సంఘమా. మోసగించటం ఎంత పాపమో, మోసపోవటం కూడా అంతే పాపము. ఈ సద్గుణాల విషయంలో మనం మోసపోతున్నామేమో. జాగ్రత్త, జాగ్రత్త. క్షమించడం మంచిది. ఈ క్షమాపణ ద్వారా అతడు పరివర్తన చెందాలి తప్ప క్షమాపణను ఆసరాగా చేసుకొని అతడు ఇంకా పాపములు చేయడానికి వీలు లేదు. అక్కడ కాస్త ఖచ్చితముగానే ఉండాలి. మనము ఖచ్చితముగానే ఉండాలి. మిత్రులారా, వాక్యములో చెప్పిన ప్రతి విషయాన్ని మనం గమనించాలి. చూడండి, ప్రేమమయుడైన దేవుడు ఏమంటున్నాడు. హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనము. హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనము. వారి దుష్టక్రియలను బట్టి వారినికను ప్రేమింపక నా మందిరములో నుండి వెలివేతును. ప్రేమమయుడైన దేవుడు అంటున్నాడు, వారినికను ప్రేమింపక. ఎప్పటి వరకు నేను ప్రేమించాను, నా ప్రేమను వాళ్ళు దుష్టక్రియలకు అనుకూలంగా వాడేసుకున్నారు. మాకే శిక్ష లేదు కదా, దేవుడు క్షమించేస్తాడు, ఆయన ప్రేమమయుడే అని వాళ్ళ బుద్ధిపూర్వకముగా, ఇష్టపూర్వకముగా దుష్టులుగా ఉన్నారు. అలాంటప్పుడు అంటున్నాడు దేవుడు, నేను ఇకను వారిని ప్రేమింపక. ఎందుకంటే నా ప్రేమను వాళ్ళు దుర్వినియోగపరుచుకుంటున్నారు. ఇక నేను ప్రేమించను వాళ్ళని వెలివేసేస్తాను నేను. ప్రియ దేవుని సంగమా, బైబిల్లో అన్ని వచనాలను మనం చూడాలి. ప్రేమించాలి, కానీ తెలివిగా ప్రేమించాలి. ఇది మోసకరమైన లోకము. నీ ప్రేమను వాళ్ళ మోసక్రియలకు అనుకూలంగా మార్చేసుకుంటారు. నీ క్షమాపణను వాళ్ళు ఇంకా పాపం చేయడానికి అనుకూలంగా వాడేసుకుంటారు. అలాంటప్పుడు జాగ్రత్త. ప్రేమ అన్నిటినీ నమ్మును అని మనకి బైబిల్లో కనపడుతుంది. ప్రేమ అన్నిటినీ నమ్మును అంటే అర్థం ఏమిటంటారు? అబద్ధాలను కూడా నమ్ముననా? అబద్ధికులను కూడా నమ్ముననా? కానే కాదు. ప్రేమ సత్యమును నమ్మును, సత్యవంతులను నమ్మును. ఎందుకంటే ప్రేమలో తెలివి ఉండాల్సిందే. లేదంటావా? ఒక్కసారి చూడండి, మీకా గ్రంథం 7వ అధ్యాయము 5వ వచనము. మీకా గ్రంథం 7వ అధ్యాయము 5వ వచనము. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ప్రేమ అన్నింటినీ నమ్ముననే రెఫరెన్స్ కరెక్టే. అదే సమయంలో స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. నమ్మక ద్రోహాలు క్లోజ్ ఫ్రెండ్స్కే జరుగుతూ ఉంటాయండి. ఇప్పుడు పుట్టుకు చేస్తున్న వాళ్ళందరూ కూడా ఇంతకుముందు క్లోజ్ ఫ్రెండ్సే, చాలా కాలం క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు.
ఇప్పుడు ఎందుకు వాళ్ళు అలా కొట్టుకు చేస్తున్నారంటే ఈ క్లోజ్ ఫ్రెండ్షిప్లోనే మోసాలు ద్రోహాలు జరుగుతాయి కనుక జాగ్రత్త, నమ్మేయొద్దు. క్లోజ్ ఫ్రెండ్ కదా అని నమ్మేయొద్దు. ప్రేమ అన్నిటినీ నమ్మును అంటే అర్థము చెడ్డవారిని నమ్మును, కపటము కలవారిని నమ్మును అని కాదు. అక్కడ సత్యమును నమ్మును, సత్యవంతుణ్ణి నమ్మును. తెలివైన ప్రేమ అది. ప్రేమలో తెలివి ఉండాలి. సామెతలు 26వ అధ్యాయం 24, 25 వచనాలు. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 24, 25 వచనాలు. పగవాడు పెదవులతో మాయ చేసి అంతరంగములో కపటము దాచుకొనును. వాడు దయగా మాటలాడినప్పుడు వాడి మాట నమ్మకము. ప్రేమ అన్నిటినీ నమ్ముతుంది అని బైబిల్లో ఉంది కదా. కానీ కపటముగా మాటలు నమ్మమని కాదు, వాడు దయగా మాట్లాడినా సరే నమ్మకు. తెలివైన ప్రేమ కలిగి ఉండాలి మనం. మొన్నే విన్నాను, ఒక పాస్టర్ గారి ఇంటికట అర్ధరాత్రి మాటలు వెళ్ళారట మోటార్ సైకిల్స్ మీద. వెళ్ళి తలుపు కొట్టి, అయ్యగారు మా బంధువులు ఎవరు హాస్పిటల్లో ఉన్నారు, మీరు రావాలి, మీరు ప్రార్థన చేయాలి, మీరు ప్రార్థన చేస్తే తప్పకుండా హాస్పిటల్లో ఉన్న ఆయన స్వస్థపరచబడతాడు అని వాళ్ళు చెప్పారంట. వెంటనే పాస్టర్ గారు వాళ్ళ మాటలు నమ్మేశారు. నిజమేనేమో, హాస్పిటల్లో ఉన్నారేమో, మనం ప్రార్థన చేయడానికి వచ్చారంటే అంత కష్టంలో ఉన్నారు అని పాపం వెంటనే రెడీ అయిపోయి వాళ్ళు కూడా వెళ్ళిపోయాడు. దారి మధ్యలోనే ఆ పాస్టర్ గారిని వాళ్ళు చంపేశారు. రీసెంట్గా విన్నాను నేను. అక్కడ పాస్టర్ గారు ప్రేమ కలిగి ఉన్నారు, కానీ తెలివైన ప్రేమ కలిగి ఉండాలి. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరో, వాళ్ళ కపటం ఏమైనా ఉందేమో. సరే బాబు, హాస్పిటల్కి రేపు వస్తాను, ఈవేళ ఎక్కడి నుంచే చేస్తాను, దేవుడు ఎక్కడి నుంచి వచ్చినా సరే వింటాడు నాయన, ఇక్కడి నుంచే ప్రార్థన చేస్తాను, రేపు ఉదయం వస్తానులే హాస్పిటల్కి. తెలివైన ప్రేమ, తెలివైన ప్రేమ. ప్రియమిత్రులారా, మోసపోవటం కూడా పాపమే. చాలామంది మోసపోయే వాళ్ళు ఎలా సమర్థించుకుంటారంటే, నేను మంచిగానే ఉన్నాను, వాడు మోసం చేశాడు, వాడిది తప్పు తప్ప నాది తప్పు కాదు అని సమర్థించుకుంటారు. నన్ను మోసపోవటం కూడా తప్పే, మోసపోవటం కూడా తప్పే. ఆ జాగ్రత్తలు కూడా చెప్పింది బైబిల్. ప్రేమించమని చెప్పిన బైబిలే, క్షమించమని చెప్పిన బైబిలే, సమాధానము కలిగి ఉండాలని చెప్పిన బైబిలే, జాగ్రత్త కలిగి ఉండమని కూడా చెప్పింది. ఒక్కసారి ఆ వచనాన్ని కూడా చెప్పి మీకు చూపిస్తాను. ఓబద్య గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనము. ఓబద్య గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం. నీతో సమాధానముగా ఉన్నవారు నిన్ను మోసపుచ్చుదురు, నీకు బలాత్కారము చేయుదురు, వారు నీ అన్నము తిని నీ కొరకు ఉరియొడ్డుదురు. బాబోయ్, జాగ్రత్త వీళ్ళ పట్ల. సమాధానం అనే పేరుతో మోసాలు, ప్రేమ అనే పేరుతో ద్రోహాలు, క్షమించడాన్ని చెడు పనులకు వాడుకోవడాలు. అబ్బో, ఇది భయంకరమైన లోకము. ఇలాంటి పరిస్థితుల్లో మనకున్న సద్గుణాలను తెలివిగా వినియోగించాలి. అవి సద్వినియోగపరచబడుతున్నాయా, దుర్వినియోగపరచబడుతున్నాయా? ఈ ఆలోచన కూడా ఉండాలి. ఒక్కసారి చూడండి, సామెతలు 9:8. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనము. అపహాసకుని గద్దింపకము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును. గద్దించుము, బుద్ధి చెప్పుము అని చెప్పిన బైబిలే కొందరిని గద్దించొద్దంది. నువ్వు గద్దించే ముందు ఎదుటవాడు ఎలాంటి వాడో చూడు. నువ్వు క్షమించే ముందు ఎదుటవాడు ఎలాంటి వాడో చూడు. నువ్వు ప్రేమించే ముందు ఎదుటవాడు ఎలాంటి వాడో చూడు. ఎందుకంటే నీ ప్రేమను, నీ క్షమించడాన్ని వాడింకా పాపం చేయడానికి అనుకూలంగా వాడేసుకుంటున్నాడేమో. అలాంటప్పుడు కంట్రోల్ చేయి, తెలివిగా ప్రేమించు. ప్రియదేవుని సంఘమా, వాక్యము చెప్పిన అన్ని వచనాలను మనం చూడాలి. వాక్యము ప్రేమించమని చెప్పింది,
ప్రేమ పేరుతో మోసపొమ్మని చెప్పలేదు, క్షమించమని చెప్పింది. ఈ క్షమించడము పాపం చేయడానికి అనుకూలంగా ఉండమని చెప్పలేదు, సమాధానం కలిగి ఉండమని చెప్పింది. ఆ సమాధానము సంఘము యొక్క పరిశుద్ధతను పాడు చేసేదిగా ఉండమని చెప్పలేదు. దేవుడు ప్రేమించువాడే, దేవుడు ప్రేమిస్తున్నాడు, అలాగని పరిశుద్ధతలో కాంప్రమైజ్ కాడు, నీతి న్యాయాల్లో కాంప్రమైజ్ కాడు. ఆయన ప్రేమ పరిశుద్ధతతో కూడుకున్నది, పరిశుద్ధ క్రియలకు సహకరించేది తప్ప పాపాన్ని ప్రోత్సహించేది కానే కాదు. సోదరిమణులారా, ఒక అరగంట సేపు మనం ఈ మాటలను ధ్యానించాము. ఈ మాటల యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? ప్రేమించవద్దు, క్షమించవద్దు, సహించవద్దు అని కాదు. ప్రేమించమనే చెప్తున్నాను, క్షమించమనే చెప్తున్నాను, సహించమనే చెప్తున్నాను, సమాధానం కలిగి ఉండమనే చెప్తున్నాను. అయితే అవి ఎదుట వ్యక్తిలో పరివర్తన తెచ్చేవిగా ఉన్నాయా? మనకు గల ఈ సద్గుణాలను అతడు ఇంకా పాపం చేయడానికి అనుకూలంగా వాడుకుంటున్నాడా? అది చూడు ఒక్కసారి. రోమీలకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయం 20-21 వచనాల్లో. రోమీలకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయం 20-21. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టు, గుడ్. దప్పిగొని ఉంటే దాహమేమో, గుడ్. అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పలుగా పోయిదు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. శత్రువునికి అన్నం పెట్టు. అతని తల మీద నిప్పులేసేస్తున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? అతనిలో మారు మనసు పుట్టించేస్తున్నావు. అంటే నువ్వు ఇలా చేయటం వల్ల వాడు మారతాడు. అయితే ఇది లోక సంబంధమైన తెలివి ఎలా ఉంటుందంటే, వాడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక ఆ ప్రేమను ఇంకా వాడిని కీడు చేయడానికి నేను వాడేసుకుందాం అనుకునే లోకం ఇది. మారే లోకం కానప్పుడు ప్రేమించే ముందు జాగ్రత్త, క్షమించే ముందు జాగ్రత్త. అవి పాప ప్రేరేపితాలుగా ఉండకూడదు, పాప ప్రేరేపితాలుగా ఉండకూడదు. అందరికీ వాక్యం చెప్పమని, అందరికీ సువార్త బోధించమని వాక్యం చెప్పింది. అదే సమయంలో పందుల ముందు ముత్యాలు వేయొద్దని కూడా చెప్పింది. అది కూడా గమనించాలి, అది కూడా గమనించాలి. ఎదుట వ్యక్తి వినేవాడా, అతడు మూర్ఖుడా? మూర్ఖునికి మూర్ఖంగా సమాధానం చెప్పమని చెప్పింది, మూర్ఖునికి మూర్ఖంగా సమాధానం చెప్పవద్దని కూడా బైబిల్ చెప్పింది. రెండు పక్కపక్కనే చెప్పింది. కండిషన్స్ ఏమిటంటే, మూర్ఖుడికి మూర్ఖంగా సమాధానం చెప్పకపోతే వాడు నేనే గొప్పోడు అనుకుంటాడు. వాడు నేనే గొప్పోడు అని వాడు అనుకుంటాడు కదా అని చెప్పేసి నువ్వు అదే పనిగా మూర్ఖంగా చెప్పావు అనుకో, కొంతకాలానికి వాడిని మించిన మూర్ఖుడు అయిపోతావు నువ్వు. కనుక బ్యాలెన్స్డ్గా వెళ్ళు. ఒక ఆజ్ఞను జారీ చేసినటువంటి దేవుడు ఆ ఆజ్ఞను పాటించడములో ఎదురయ్యే సమస్యలను కూడా వాక్యములో చర్చించాడు ఆయన. ఆ షరతులు అవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. ప్రేమ అన్నిటినీ నమ్ముతుంది, అలాగని చెడ్డవాళ్ళని నమ్మదు, అబద్ధాలను నమ్మదు. మనం సమాధానము కలిగే ఉంటాము. ఈ సమాధానము పేరుతో చెడ్డవాళ్లను, చెడ్డ బోధకులను ఇంటికి కానీ సంఘానికి కానీ ఆహ్వానించము. క్షమించే గుణం కలిగి ఉంటాము. అయితే ఆ క్షమాపణను వాడు ఇంకా పాపం చేయడానికి అనుకూలంగా వాడకుండా జాగ్రత్త పడతాము. సద్గుణములు కలిగినటువంటి క్రైస్తవులారా, మీకున్న సద్గుణాలను బట్టి దేవుని నేను స్తుతిస్తూ ఉన్నాను. సద్గుణాలలోనే మనం కొనసాగాలి. అదే సమయంలో ఆ సద్గుణాలు సద్వినియోగపరచబడుతున్నాయా? ఈ సద్గుణాలు కొద్దిమంది పాపం చేయడానికి పరోక్షంగా సహకరించి దుర్వినియోగపరచబడుతున్నాయా? లోక సంబంధమైన తెలివి కలిగినటువంటి లోకములో ఆత్మ సంబంధమైన తెలివితో మనం ప్రేమను కలిగి ఉండాలి. మీ ప్రేమ తెలివితోనూ. మిత్రులారా,
చెప్పబడిన ఈ మాటలను మీరు సరిగా అర్థం చేసుకున్నారనే నేను భావిస్తూ ఉన్నాను. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రేమించవద్దని నేను చెప్పటం లేదు, సహించవద్దని నేను చెప్పటం లేదు, క్షమించవద్దని నేను చెప్పటం లేదు, సమాధానం వద్దని నేను చెప్పటం లేదు. అవన్నీ కలిగి ఉండాలనే చెప్తున్నాను. అయితే ఆ సద్గుణాలు సరైన రీతిలో ఉపయోగించబడుతున్నాయా? అది సరైన రీతిలో ఉపయోగించబడుతున్నాయా? చెడ్డవారికి వారు చేసే పాపాలకు ప్రోత్సాహకరంగా ఉంటున్నాయా? అది కూడా ఆలోచించండి. మనకున్న సద్గుణాలు సద్వినియోగపరచబడాలి, అనేకులకు మేలు కలిగించాలి, వారిలో పరివర్తన కలిగించాలి. అంతే తప్ప వాళ్ళు చేసే పాపాలకు మన సద్గుణాలు సహకారులుగా ఉండకూడదు. అలాంటి చక్కని తెలివి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరిశుద్ధ తండ్రి, మీరు మాకిచ్చిన సద్గుణాలను బట్టి వందనాలు. అవి సద్వినియోగపరచబడేలాగా మేము వాడేటట్టు మాకు సహాయం చేయండి. మా ప్రేమ చెడ్డవారికి సహాయకరంగా ఉండకూడదు. మా సమాధానము చెడ్డ బోధకులకును ప్రోత్సాహకరంగా ఉండకూడదు. మా క్షమించటము ఇంకా ఇష్టపూర్వకముగా పాపం చేసేవారికి అనుకూలముగా ఉండకూడదు. తండ్రి, మీరు మాకిచ్చిన సద్గుణాలలో పరిశుద్ధత విషయములో రాజీ పడకుండా ఈ సద్గుణాలు సద్వినియోగపరుచుకునేలా వాడగలిగే తెలివి, వివేకము, జ్ఞానము మీరు మాకు దయచేయమని యేసువారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరిపై తోడై ఉండునుగాక. ఆమెన్. వందనాలండి.